సో దీంట్లో మీరు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు మామూలు తెరమ్మ తినాలి, కాస్త తెరమ్మ కనబడాలి. ఓకే అండి. సో పోపు దినుసులు వేగుతున్నట్టున్నాయి కదండి. దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేయాలా? సో మీరు ఆల్రెడీ అరటికాయ ముక్కలు తరిగి ఉంచారన్నారు కదా, అలాగే ధనియాల పొడి రెండు కలుపుతున్నారండి. ఇప్పుడు అది కలిపేసి మొత్తం దీంట్లో వేయాలండి. ధనియా ఫ్లేవర్ తెలియటం కోసమని ఎక్కువ ధనియాలు వేసుకోవాలా? ఓకే. ఇట్లా తిప్పేసి కాసి నీళ్లు పోయాలండి, కొద్దిగా చూడండి. ఇంకొక సరిపోతాయి. మీరు ఆల్రెడీ ధనియాల పొడిలో సాల్ట్ వేశారు, ఇంకా అవసరం లేదు, ఏం అక్కర్లేదు. ఓకే. దీని మీద మూత పెట్టేయాలా? ఒక్కసారి తీసి చూద్దామండి. ఓకే. మంచి స్మెల్ వస్తుందండి, ధనియా వాసన కదా, బాగుంది. ఒక 2 minutes అయితే అయిపోతుంది. కొంచెం మూత పెట్టాలండి, అలా కరివేపాకు పచ్చడి. ఓకే. ఇందాక వేస్తే కనపడవని మాడిపోతాయి. అసలు కరివేపాకు వేస్తే కానీ మంచి సువాసన రాదు. బాగానే ఉన్నట్టేనా? మీకు నచ్చిందా? స్మెల్ అయితే చాలా బాగుందండి. రుచి ఇదంతా పూర్తయ్యాక అప్పుడు రుచి కూడా చెప్తాను. వంటలు బాగా చేస్తుంటారండి? ఎలాంటి వంటలు చేస్తారు ఎక్కువగా? ట్రెడిషనల్ వంటలు. ఓకే. వేరేవి రావు ఐటమ్స్. అవునా? ఓన్లండి, ఇప్పుడు ట్రెడిషనల్ ఐటమ్సే ఎక్కువ నేర్చుకోవాలనుకుంటున్నారు అందరూ, ఎందుకంటే ఇప్పుడు అన్ని కొంచెం లేటెస్ట్ ఐటమ్స్ అందరికీ వస్తున్నాయి. గుగ్గిళ్ళ ఐటమ్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటాం ప్రసాదాలు చేయటం కోసమని. గురువారం అట్లా సాయిబాబాకి వాటికి పనికొస్తాయని చెప్పి ఎక్కువ అట్లాగే పని చేస్తాం. ఓకే. మళ్ళీ పులిహారలు, చక్కెర పొంగలు, దద్దోజనాలు ఇవన్నీ ఇట్లా అవన్నీ చేస్తుంటారు. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? అరటికాయలు, ధనియాల పొడి ఇది అమ్మ చేస్తుంది. ఓకే. సో అమ్మ చేతి వంట చాలా కమ్మగా ఉంటుంది కదా. ఓకే. అయితే ఇంకా అయిపోయింది. ఇది అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేనా? ఓకే. సో బౌల్లోకి తీసుకుందాం అండి. అయితే ఇది అరటికాయ ధనియా కూర రెడీ. ఓకే. చూసి అరటికాయ ధనియాల కూర రెడీ అయిపోయిందండి. స్మెల్ చాలా బాగుందండి. ఓకే, చూస్తున్నారు కదండి, అరటికాయ ధనియాల కూర రెడీ అయిపోయింది. అయితే దీన్ని రుచి చూడడానికి ముందు అరటికాయ ధనియాల కూరకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అరటికాయ ధనియాల కూరకి కావలసిన పదార్థాలు: అరటికాయ, ధనియాలు, ఎండు మిరపకాయలు, పసుపు, చింతపండు, ఉప్పు, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నూనె. అరటికాయ ధనియాల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ధనియాలు, చింతపండు, ఉప్పు, ఎండు మిరపకాయలు కలిపి గ్రైండ్ చేసి పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అరటికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిని అరటికాయ ముక్కల్లో కలపాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కూడా వేసి, పోపు దినుసులు వేడెక్కిన తర్వాత దాంట్లో ఎండు మిరపకాయలు కూడా వేసి, తర్వాత పొడి కలిపిన అరటికాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు సిమ్ లో ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి ఈ ముక్కల్ని బాగా కలిపి తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి 5 నిమిషాల పాటు మగ్గనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే అరటికాయ ధనియాల కూర సిద్ధం.
చూసారు కదండి, అరటికాయ ధనియాల కూరకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం. నాగలక్ష్మి గారు, అరటికాయ ధనియాల కూర చాలా బాగుందండి. కొంచెం కారం కారంగా, కొంచెం పుల్ల పుల్లగా, గుంటూరు చాలా బాగుంది. గుంటూరు కారం, గుంటూరు నుంచి వచ్చారు కదా, చాలా బాగుందండి. మరి ఇంత చక్కటి ఒక సాంప్రదాయబద్ధమైన వంటకాన్ని సఖులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖి వంటల సందడి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. చూసారు కదండి, ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో నాగలక్ష్మి గారు అరటికాయ ధనియాల కూర చెప్పారు కదా. మరి ఇలాంటి సాంప్రదాయబద్ధమైన వంటకాలు, రకరకాల స్నాక్స్, ఇంకా చాలా రకాల ఐటమ్స్ మీకు తెలుసుంటాయి కదా. మరి సఖి వంటల సందడికి మీరు కూడా వచ్చి సఖులందరికీ ఆ వంటని చూపించాలనుకుంటున్నారా? అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 04023556540. వెంటనే నంబర్ కి డయల్ చేసి మన సఖి వంటల సందడి కార్యక్రమం ద్వారా మీకు తెలిసిన వంటకాల్ని సఖులందరికీ పరిచయం చేయండి. చూసారు కదా సఖులు, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.